హాయ్ హలో ఎలా ఉన్నారు బాగున్నారని కోరుకుంటూ ఈరోజైతే నేను మంచిగా కార బూందీ కర్రీ చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు: కర్రీకి సరిపడా ఆయిల్, ఆవాలు, జీలకర్ర, కార బూందీ, కరివేపాకు, టమాటో, ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, వెల్లుల్లి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కూర వడియాలు అండ్ మునక్కాడ, ఇంకండి స్పైసెస్ ఇవి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇంకండి ఆవాలు జీలకర్ర వేసేసాక కరివేపాకు అండి. తర్వాత ఇంకొంచెం చింతపండు రసం, ఈ రెండు పక్కన పెట్టేసుకుందాం కొంచెంసేపు. తర్వాత ఈ ఆనియన్ పీసెస్ ఏవైతే ఉన్నాయో అవి వేసేసుకోవాలి. వెల్లుల్లి, ఈ కార బూందీ కూర అండి వండుకునేలా వండుకుంటే నాన్ వెజ్ కర్రీస్ కన్నా ఎందుకు పనికిరాదండి నాన్ వెజ్ కర్రీస్. ఈ కర్రీ ముందర ఇంకోండి ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి కదా, ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై అవ్వాలి. అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. పాసుకెళ్ళాడు అమ్మమ్మ ఉందా కదా, అమ్మమ్మని కూర్చోమలా. ఇప్పుడైతే ఇలాగా ఫ్రై అయిపోయినాయి ఈ ఆనియన్స్ మునక్కాడ అన్నది. ఇప్పుడు ఇందులో టమాటో పీసెస్ వేద్దాం. ఇంకండి ఇప్పుడు ఇందులో ఒక 2-3 స్పూన్స్ వరకు వాటర్ వేసుకుని బాగా కుక్కర్ విజిల్స్ 2 విజిల్స్ పెట్టేద్దామండి. ఇంకండి ఫ్రెండ్స్ కుక్కర్ అయితే విజిల్స్ పెట్టాం. సో ఫ్రెండ్స్ ఇగోండి మన కర్రీ అయితే ఈ విధంగా రెడీ అయిపోయింది. ఇంకా మనం ఇందులో కార బూందీ ప్లస్ చింతపండు రసం వేయాలి. ఫస్ట్ చింతపండు రసం వేసేసి కొంచెంసేపు ఫ్రై అవనిద్దామండి, ఉడకనిద్దాం. అందులో చింతపండు పులుపు అన్నిటికి పట్టాలి కదా అందుకు. సో ఫ్రెండ్స్ చూసారా మనం మునక్కాడ గ్రీన్ కలర్గా రెడ్ కలర్గా ఎంత బాగుందో ఈ కర్రీ అయితే. ఇప్పుడు ఎల్లో కలర్ ఏంటనుకుంటున్నారు, కార బూందీ వేసేద్దాం. ఇది కర్రీ అండి, పులుసు కాదు, అందుకని కొంచెం గట్టిగానే ఉండాలి మన కర్రీ. ఇంకండి కర్రీ పాయింట్స్ దగ్గర కొనుక్కుని అంతకన్నా ఇంకా టేస్ట్గా 100 రేట్లు ఇంకా టేస్ట్గా ఉంటుందండి. ఏంటి ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేయండి మన వెంకట యూట్యూబ్ ఛానల్కి. బై బై అండి. నేను కర్రీ వేసుకోవాలి కదా, కర్రీ తినాలి కదా.